శ్రవణ్ కుమార్ గారు ఎమ్మెల్యే అయితే బాగుంటుందండి. శ్రవణ్ కుమార్ గారు ఎందుకండి? ఆయన 2013లో గెలిచినప్పుడు 18 దాకా అభివృద్ధి అనేది పరిగెత్తిచ్చాడు తాటికొండ. డ్రైనేజీలు కానీ లేకపోతే పంచాయతీ ఫండ్స్ కానీ లింక్ రోడ్లు కానీ అసలు రోడ్డు అని ఆకారం బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉన్నప్పుడు ఆకారం ఉండేది. ఆ ఆకారాన్ని కూడా వేసాడు అనమాట బయటికి తీసి. అభివృద్ధిలో వచ్చేటప్పటికి చంద్రబాబు గారు డెవలప్మెంట్ అయితే బాగుంటుంది. రాజధాని ఎఫెక్ట్ అంతవరకు ఉంటుంది అనుకుంటున్నారు? అంటే రాజధాని 3 రాజధానిలో ఒక రాజధాని కానీ కనీసం డెవలప్మెంట్ అయినా అయిందా లేదా? ఆ ఎఫెక్ట్ ఏమన్నా గట్టిగా ఉంటుంది అనుకుంటున్నారా ఈసారి ఇక్కడ? ఏమంటే చంద్రబాబు గారు ఆ రకంగా కట్టించి తినక నైట్ 12 దాకా పొద్దున్న వర్క్ చేసేవాడు, పొద్దున్నే 4 వేసేవాడు. అంత కష్టపడి ఆ బిల్డింగులు కానీ లేకపోతే సచివాలయం కానీ సెక్రటరియట్ కానీ లేకపోతే హైకోర్టు కానీ ఆఖరికి ఇప్పుడు చిన్న చిన్న పనులు చేసుకుంటే ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎంపీ క్వార్టర్స్ కూడా రెడీ అయిపోయినాయి అనమాట. అవి ఇప్పుడు ఊరక గినుము మొత్తం వేస్టేజ్ అయిపోయింది. అది అసలు 3 రాజధానులు అంటారు కదా, అదొక బోగస్ అనమాట. ఎంపీగా అసలు ఆయన అప్రాక్సిమేట్గా 3 lakhs దాకా వచ్చిందండి. అది అప్రాక్సిమేట్గా. ఎందుకు అంత అలా? అసలు ఆయన గుంటూరు జిల్లాకు ఒక నీడ్ అయిపోయాడండి పెమ్మసాని గారు. ఆయన 7 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి ఒకవేళ మనకి. 7 కాన్స్టిట్యున్సీల్లో కూడా ఫస్ట్ పెమ్మసాని గారిని చూసిన తర్వాత ఎమ్మెల్యేని చూద్దాం అనేటట్టుగా రివర్స్ అయిపోయింది. ఎంపీని చేస్తారు. అట్లా అయింది అనమాట. సింగిల్ సైడ్ ఉండిద్దండి ఎంపీ ఎలక్షన్ అయితే మాత్రం గుంటూరు జిల్లాకి. ఇది గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో జనం మాట. ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్ టు ఆదాన్.